మనం ఏం కావాలన్నా కానీ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ తప్పకుండా మనం ఒక న్యూస్ ఛానల్ పెడితే అన్ని విషయాలు కరెక్ట్గా తెలుస్తాయని తప్పకుండా మనం న్యూస్ ఛానల్ పెట్టుకుని దానికి సంబంధించినటువంటి నిజమైన విషయం తెలుస్తుందని, అది క్రీడకి సంబంధించిందైనా, సినిమాకి సంబంధించిందైనా, రాజకీయానికి సంబంధించిందైనా సరే మనం న్యూస్ ఛానల్ మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. కానీ అలాంటి న్యూస్ ఛానల్సే ఇప్పుడు ఫేక్ ఛానల్స్గా మారిపోయాయి. ఎందుకంటే ఒక నేషనల్ ఛానల్లో ఒక హిందీ మీడియాకి సంబంధించినటువంటి ఒక నేషనల్ ఛానల్ ధర్మేంద్ర గారు చనిపోయారు, 50 సంవత్సరాల నుంచి నటించి దాదాపు 320 సినిమాల్లో చేస్తున్నటువంటి ధర్మేంద్ర గారు ఇక మనకు లేరు అని ఒక నేషనల్ ఛానల్ ప్రచురించడం జరిగింది. అయితే వీళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మా ఛానలే ఫస్ట్ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి అని భావించడం వల్ల అత్యుత్సాహంతో ఇలా చేశారని తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలీవుడ్ సభ్యులు కూడా కొంతమంది ఈ ఛానల్ని నమ్మి ట్విట్టర్ ద్వారా లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా రెస్ట్ ఇన్ పీస్ అని చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చాలా మంది ట్విట్టర్లో స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు తప్పకుండా ఆలోచించాలి. ధర్మేంద్ర గారికి 3 సంవత్సరాల నుంచి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధి ఉండడం, ఆయన దానికి సంబంధించిన చికిత్స చేయించుకోవడం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారు, ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు అనవసరమైన విషయాలను నమ్మి అభిమానులు మోసపోకండి, ప్రస్తుతానికి ధర్మేంద్ర గారి ఆరోగ్యం బాగానే ఉంది అని డైరెక్ట్ ఐసీయూ నుంచి ఒక క్లిప్ని డాక్టర్ల పర్మిషన్ అడిగి మరీ అభిమానుల కోసం దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఇలా తొందరపాటు నిర్ణయాలు వాళ్ళు మాత్రమే తీసుకుని అభిమానుల మనోభావాలతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే వాళ్ళు ఇబ్బందిగా ఉండి వాళ్ళు ఎంతో బాధగా ఉన్నప్పుడు ఇలా జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్తూ కేవలం వీళ్ళు మాత్రం త్వరగా జనాలకి ఆ విషయం చెప్పాలని ఇలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోవడం వల్ల న్యూస్ ఛానల్స్కి కూడా చెడ్డ పేరు రావడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విషయాన్ని నమ్మొచ్చో ఏది నమ్మకూడదు అని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి.